ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ రాజకీయాలు సరికొత్త రూపాన్ని సంతరించబోతున్నాయి. లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం మొదలైందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చగా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తాను నటించినటువంటి వార్ 2 సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ తన అభిమానులు నందమూరి తారక రామారావు గారు తన తాతగారి ఆశీస్సులు తనకి ఉన్నంత వరకు తనకు తిరుగులేదు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన అభిమానులని నందమూరి తారక రామారావు గారి అభిమానులని సంతృప్తి పరచడానికో లేకపోతే వాళ్ళని ఉత్తేజపరచడానికో ఆ మాట ఉద్దేశపూర్వకంగానే వెల్లడించారన్న చర్చ ఉంది. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వార్ జరుగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ చర్చ జరిగే విధంగా వాతావరణం క్రియేట్ చేస్తున్నారన్న చర్చని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరపైకి తీసుకొచ్చారు. దీనికి అనుబంధంగానే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మీద లేనిపోని మాటలు మాట్లాడడం, చెప్పలేని విధంగా బూతులు మాట్లాడడం, ఇవన్నీ విన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం, ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ధర్నాలు ఆందోళనలకు దిగడం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చర్చగా మారింది. అంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ వివాదం వెళ్ళిందన్న ఒక వాదన కూడా ఆ పార్టీలో వినిపిస్తుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, ఇలా మాట్లాడకూడదు అని అతనికి ఆ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇది ఒకవైపు అయితే తెలుగుదేశం పార్టీనే ఆ పార్టీ పెద్దలే దీనిని కావాలనే చర్చకు తీసుకొచ్చారన్న విమర్శలు చర్చ కూడా ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి మధ్య రాజకీయానికి సంబంధించినటువంటి వైరుధ్య చర్చ జరిగితే ఎవరి బలం ఏంటో ఎవరి సత్తా ఏంటో ప్రజల్లోకి వెళ్తుంది అన్న ఆలోచనలతోనే ఈ చర్చని తెరపైకి తీసుకొచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. గతంలో 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాడు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి ఎన్టీ రామారావు లాగే వస్త్రాధరణ ధరించి కాకి డ్రెస్ ధరించి చైతన్య రథం మీద తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దానికి ప్రేక్షకుల నుంచి ప్రజల నుంచి టీడీపీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. సేమ్ వాళ్ళ తాతగారి మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుతున్నారు, ప్రజలని ఆకట్టుకునే విధంగా హావభావాలు ప్రదర్శిస్తున్నారు, భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీకి దిక్కు అన్న ఒక చర్చ కూడా అప్పట్లో జరిగింది. అయితే ఎన్నికలైన అనంతరం కావాలనే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టీడీపీ శ్రేణుల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకనే జూనియర్ ఎన్టీఆర్ని కావాలని నారా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారన్న విమర్శలు చర్చ కూడా అప్పట్లో వినిపించింది. ఇది ఒకవైపు అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు మొత్తంగా చక్రం తిప్పుతున్నటువంటి లోకేష్లకు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఒక చర్చ తీసుకురావాలన్న వాతావరణం క్రియేట్ చేశారన్న చర్చ కూడా వినిపిస్తుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎమ్మెల్యేని ఎందుకు సస్పెండ్ చేయలేదన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఒకవేళ నందమూరి వంశం మీద కానీ నందమూరి కుటుంబం మీద కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా, ఒక ప్రముఖ సినిమా నటుడుగా ఏమాత్రం గౌరవం ఉన్నా సరే, నందమూరి కుటుంబానికి ఏమాత్రం గౌరవం ఇవ్వాలనుకున్నా సరే
జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదన్న వాదన కూడా వినిపిస్తుంది. కనీసం ఒక నెల రోజుల పాటైనా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మిగతా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇలా మాట్లాడితే మీకు కూడా చర్యలు తప్పు అన్న వార్నింగ్లు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు భారీ ఎత్తున మెజారిటీతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యకి ఏమాత్రం కొదువు లేదు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకళ్ళిద్దరు పోయినా కూడా పార్టీ అంటే అధికారం కోల్పోతుందన్న ఆందోళన కానీ ఏమాత్రం లేదు. దానికి మించిన మెజారిటీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఎమ్మెల్యేలకి సరైన గుణపాఠం చెప్పే విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోగలిగినా కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం తీసుకోవట్లేదన్న చర్చ కూడా వినిపిస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇది ఒకవైపు అయితే గతంలో బీజేపీ పెద్దలు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో జూనియర్ ఎన్టీఆర్ని హైదరాబాద్లో వెళ్ళి కలిశారు. అప్పట్లో ఇది పెద్ద చర్చగా మారింది. అంటే ఎన్టీఆర్ గారి సినిమాల గురించి జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడడానికి అమిత్ షా భేటీ అయ్యారు, సమావేశమయ్యారు, సినిమాల గురించి మాట్లాడారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. కానీ సినిమాల గురించి మాట్లాడడానికి జూనియర్ ఎన్టీఆర్తోనే ఎందుకు సమావేశం కావాలి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు కదా. దీని వెనకాల రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది అప్పట్లో. అంటే తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేట్గా జూనియర్ ఎన్టీఆర్ని ఇండైరెక్ట్గా తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ అన్న వాదన చర్చ కూడా అప్పట్లో వినిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్గా మారినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు భవిష్యత్తులో ఏ రూపాన్ని సంతరించుకుపోతున్నాయి అన్నది వేచి చూద్దాం.